మీరు గీయాల్సిన డ్రాయింగ్ లెఫ్ట్ కార్నర్ కి, అంత కార్నర్ కాదు, కొంచెం కిందకి, ఇంకా కొంచెం చూసి కరెక్ట్ చేయకు నువ్వు. ఓకే ఓకే సరే, మిడిల్ కి లెఫ్ట్. నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే ఫైన్. సర్కిల్ గీయండి. ఆ సర్కిల్లో సైడ్స్ 2 సర్కిల్స్ గీయండి, చిన్న సర్కిల్స్, డాట్ అయినా ఓకే. పైకి కొంచెం కిందకి, అంటే సెంటర్ కొంచెం పైకి అండ్ కిందకి. అదే సర్కిల్లో కింద కొంచెం పైన ఒక ఎగ్ షేప్ గీయండి. ఓకే ఓకే. ఆ ఎగ్ షేప్ లో 2 డాట్స్. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పెద్ద సర్కిల్ ఉంది కదా, మీరు ఫస్ట్ గీసిన సర్కిల్, ఆ సర్కిల్ సైడ్స్ కి, అంటే కంపేర్ సైడ్స్ 2 సర్కిల్స్ గీయండి. అంటే ఫుల్ సర్కిల్ కాదు, జస్ట్ ఇన్వర్టెడ్ యూ లాగా. ఇప్పుడు ఫస్ట్ గీసిన సర్కిల్ టచ్ అయితా, సర్కిల్ పైన టాప్ నుండి టచ్ అవుతా అండ్ కింద డౌన్ నుండి టచ్ అయితా ఒక ఓవెల్ షేప్ గీయండి. ఇప్పుడు గీసారు కదా ఫస్ట్ సర్కిల్, ఆ సర్కిల్ పైన టచ్ అయితా, టచ్ చేసి అండ్ కింద టచ్ చేసి ఒక ఓవెల్ షేప్ గీయండి. ఓ సర్కిల్ అంతా టచ్ అవ్వకూడదు, సైడ్ కి సర్కిల్. సరే నువ్వు గీ చెప్తుంది. దానికి హెచ్ గీయాలా? డౌన్ పార్ట్. హెచ్ అంటే క్యాపిటల్ హెచ్. ఓకేనా? చూసి కరెక్ట్ చేస్తుంది మళ్ళీ. అప్పుడు నువ్వు చెప్పాలి క్యాపిటల్ హెచ్ అని. నువ్వు ఓవెల్ గీసావు కదా, ఓవెల్ కింద హెచ్ గీయాలి. నీకు ఇంత చెప్పాను పాప, అన్నకి హెల్ప్ చేయని. ఏం చెప్పాలా నువ్వు? నీకే చూసి చెప్తుంది. పిన్ పెట్టిన పైన పక్కన కింద ఓవెల్ గీసావా? 2 పక్కన గీతలు అని చెప్పొచ్చుగా. హిట్ అంటే మధ్యలో గీత తీసేయాలి. ప్యారలల్ లైన్స్ అంటే అయిపోయిందిగా. ఓకే, ఇంకో 2 గీయండి. ప్యారలల్ లైన్స్ గీసారు కదా, ఒక్కొక్క ప్యారలల్ లైన్ టచ్ అయితా, ఒక్కొక్క ప్యారలల్ అంటే ఒక ప్యారలల్ నాకు అర్థమైంది. లైన్ అంత చెప్పక ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఫస్ట్ సర్కిల్ గీసావు కదా, దానికి పైన సి కర్వ్ సిగి. ఇప్పుడు ఓవెల్ షేప్ పెద్దది గీసారు కదా, ఆ పెద్దకి ఇక్కడికి వచ్చేసరికి ఒక లాస్ట్ వైపు లాస్ట్ కి ఒక జే గీయండి. రైట్ మోస్ట్ ఒక జే. ఇప్పుడు ఆ జే గీసారు కదా, ఆ జేని ఫుల్ గా కంప్లీట్ చేస్తా టచ్ చేయండి. డన్. జేని ఫుల్ గా కంప్లీట్ చేస్తా. ఏం చేయాలి? టచ్ చేయి, అదేందో కనిపెట్టండి. పిగ్గుకి కొమ్ములు ఉంటాయా? బఫెల్లో అయ్యా, బఫెల్లో ఎలా ఉంటుందా?